ఎక్కడి నుంచి వస్తున్నది, ఎందుకు వస్తున్నది, ఎవరి లాభం కోసం, ఎవరి కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే. గుర్తుమంత్రి అన్న మాట్లాడిండా, దయచేసి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం వద్దంటే కూడా 2 కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసిండ్రు. కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయలే. తట్టెడు మట్టి కూడా తీయనీయలే, ఉల్టా బెదిరించినాం. ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి, నష్టాల్లో పోతారు మీరు అనవసరంగా మీరు ప్రభుత్వంతో, ఇక్కడ ఉండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు, మా వైఖరికి మంచిది కాదు, నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మక్కై వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినట్టే తట్టెడు మట్టి కూడా తీయనీయకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొక మాట కూడా ఈరోజు కాదు, ఈ 2021 సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు. డిసెంబర్ 8, 2021 ఏమని రాసినారు? మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు. అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు 2015-16 సంవత్సరంలో. ఒరిస్సాలో ఇస్తారు. అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి. మరి మాకెందుకు అదే పని చేయరు? దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేణి లాభాల బాట నడుస్తున్నది, బ్రహ్మాండంగా ఉన్నది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు. ఈ 4 బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి, ఇంకా ఒక 15-20 వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు. ఎందుకు సింగరేణిలో 10-15 వేల ఉద్యోగాలు వస్తే ఏం లాభం అవుతుంది?